అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్లో మనం చూసుకుంటే చాలా మంది ప్రవాసులు అయితే నివసిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే అపార్ట్మెంట్లో నివసిస్తూ లిఫ్టులు వాడుతూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. ఎందుకంటే ఇటీవల కువైట్లోని పలు ప్రాంతాలలో విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్వహణ పనులు చేపడుతుంది. దీంతో కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ ప్రకటించిన షెడ్యూల్ చేయబడిన ప్రకారం విద్యుత్ అంతరాయ సమయంలో లిఫ్టును ఉపయోగించకుండా ఉండాలని చెప్పేసి విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు కువైట్ అగ్నిమాపక శాఖ అధికారులు అయితే కువైట్లోని ప్రజలను కోరారు. ఎందుకంటే కానీ లిఫ్ట్ వాడేటప్పుడు కరెంటు పోతే కానీ మీరు లిఫ్ట్ లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ మీరు అపాయింట్మెంట్ కు జనరేటర్ ఉంటే కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ లేని సమయంలో మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఒకవేళ మీరు లిఫ్ట్ లో ఇరుక్కుపోతే కానీ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి లిఫ్ట్ ఆగిపోయినప్పుడు లేదా విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు భయాందోళనలకు గురి కాకుండా ఉండాలని అధికారులు ప్రజలను కోరారు. సహాయం కోసం కాల్ చేయడానికి లేదా అలారం బటన్ నొక్కాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఎవరైనా మీరు సహాయం కావాలంటే లిఫ్ట్ లో అలారం బటన్ ఉంటుంది, దానిలో నొక్కండి. లేకపోతే మీ యొక్క మొబైల్ ద్వారా 112కు ఫోన్ చేయాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. లిఫ్ట్ తలుపులు తెరవడానికి ప్రయత్నించవద్దని చెప్పేసి ప్రాణాలకు హాని కలిగించవచ్చు. బదులుగా ఒత్తిడిని తగ్గించడానికి లిఫ్ట్ లో మీరు నేలపైన కూర్చోవాలి. సహాయం కోసం ప్రశాంతంగా వేచి ఉండాలని చెప్పేసి అధికారులు సిఫారసు చేస్తూ ఉన్నారు. అత్యవసర సహాయం కోసం 112కు ఫోన్ చేసి సహాయం కోరాలని చెప్పేసి లిఫ్ట్ చెడిపోయినప్పుడు భయాందోళనలకు గురైతే కానీ మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రశాంతంగా నేలపైన కూర్చొని, ఒకవేళ లిఫ్ట్ అలారం బటన్ నొక్కేసి ప్రశాంతంగా నేలపై కూర్చొని 112 ఫోన్ చేసి సహాయం కోరాలని చెప్పేసి అధికారులు కోరుతున్నారు. కాబట్టి కువైట్ లో లిఫ్టులు వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ వీడియోలు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.